ఈ సార్ గురించి అయితే అందరికీ తెలుసు. ట్విన్ సిటీస్‌లో అందరూ తెలిసిన సార్ గురించి అందరికీ తెలుసు. సార్, ఈరోజు నేను లైఫ్ ఆఫ్ పైల్వాన్ ఒక పేజ్ ఉంది నాది. నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి పైల్వాన్‌ల పైన వర్క్ చేస్తున్నా. అట్లా అన్ని స్పోర్ట్స్ పైన వర్క్ చేస్తున్నా. సార్, ఎసెన్షియల్‌గా మీరు 2026లో నేను 2 మంత్స్ బ్యాక్ మీ మీటింగ్‌కి వచ్చాను. మన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీరు డిక్లరేషన్ ఇచ్చారు. అట్లాగే 24కి మ్యాచ్ వచ్చేస్తున్నాయి. సార్, ఫస్ట్ క్వెషన్, ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇంకోటి ఏంటంటే యూత్‌కి చాలా సిచ్యువేషన్స్ నుంచి చాలా ఫేస్ అవుతున్నారు. నెక్స్ట్ ఏం ఎసెన్షియల్ స్టెప్స్ తీసుకుంటారు సార్? ఉత్తి మా రెజ్లింగ్ ఒకటేనా, లేకపోతే మీ ఆలోచనలు ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో సరే ప్రజలు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చారు. రెండోది సోషల్ సర్వీస్ అంటే నేను మొదటి నుంచి నేను రాజకీయాలకు రాకముందు నుంచి మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. పేదవాళ్ళ పిల్లలకు బుక్స్ విషయంలో కానివ్వండి, మెడికల్ విషయంలో కానివ్వండి, రెండోది మాంకాళి జాతర, వినాయక చవితి, రకరకాల పండుగకు మోరం కానివ్వండి, ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. రెండోది స్పోర్ట్స్ ఈవెంట్ జరిగేటప్పుడు కూడా చాలా ప్రోగ్రాంలకు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు కొంత ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తాం అక్కడ. అయితే ఈ పైల్వానీ అనేది బై బర్త్. మా ఫాదర్ పైల్వాన్. ఎస్ సార్. మాకు అంటూ ఒక ప్రత్యేకమైన వ్యాయామశాల సజాలాల్ స్ట్రీట్. అయితే శివాజీనగర్ కానీ, లేకపోతే రెజిమెంటల్ బజార్ కానీ, సీతాఫల్పట్టి, మల్కంపేట కానీ, ఈ ప్రాంతంలో కూడా చాలా వ్యాయామశాలలు ఉంటాయి. బట్ కాలక్రమేణా ఏంటంటే ఇంట్రెస్ట్ లేక అవన్నీ మూతపడిపోయినాయి. అయితే మనకేదైతే ట్యాంక్ బండ్ అటువైపు నుంచి ఏదైతే నాంపల్లి కావచ్చు, బేగం బజార్ కావచ్చు, హనుమాన్ వ్యాయామశాల కావచ్చు, ధూల్పేట్, గౌలిగూడ, బోల్డ్ సిటీ, బార్కాస్, అక్కడ ఇంకా అది మెయింటైన్ చేస్తుంది. అదేంటంటే ఒక ప్రొఫెషన్ మాది. అంటే బై బర్త్ వాళ్ళ తల్లి, తాతలు, ముత్తాతలు, తండ్రులు వాళ్ళకు ఫ్యాషన్ ఏది కుస్తీ. అంటే అది సామాన్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే దానికి తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏది పడితే తినడానికి ఉండదు. ఎస్ సార్. వాళ్ళకి కావాల్సినటువంటి బాదాం పిస్తా కావచ్చు, పాలు కావచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ వ్యాయామం చేస్తే తప్ప వాళ్ళు ఈవెంట్లకు లేకపోతే ఆ సెలక్షన్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ రాదు. ఎస్ సార్. అయితే ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. అరే కొంతమంది ఏంటంటే లాల్బాగ్ స్టేడియంలో చేసిన, నిజాం కాలేజీలో చేసిన ఫ్యాషన్ కోసం, ఏదో వాళ్ళ పేరు పరపతి కోసం చేస్తున్నవి కూడా చాలా చూసినాం. ఎస్ సార్. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బల్కంపేట ప్రాంతంలో ఒక వ్యాయామశాల. లాస్ట్ ఇయర్ అక్కడ ఒక 30 మంది పిల్లలు ఉంటారు. ఈ సేమ్ రెజ్లింగ్ చేసి వాళ్ళకు మేము హెల్ప్ చేసినాం. ఎస్ సార్. నేను చేసిన కొంతమంది దాతలకు చెప్తే వాళ్ళు కూడా చేశారు. అది చేయడం మూలాన ఏమైందంటే ఆ 30 మంది పోయి ఇప్పుడు 200 మంది తయారు. ఎస్ సార్. వాళ్ళకు స్టేట్ మెడల్స్ కావచ్చు, నేషనల్స్ కావచ్చు, అనేకమైనటువంటి మెడల్స్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు వచ్చాయి. అయితే ఈ ఓల్డ్ సిటీలో జరిగేటువంటి అందరు నేను ఒకసారి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇన్వైట్ చేశాను. ఎస్ సార్. నేను ఉండే సార్ అక్కడ. వాళ్ళు ఏంటంటే అసలు ఏది మీ ప్రాబ్లం అంటే వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి కొన్ని భయంకరమైనటువంటి సత్యాలు చెప్పారు. ఏంటంటే ఒక పిల్లోడు నేషనల్స్ సెలెక్ట్ అయితే ఎంత సపోర్ట్ కావాలి? చాలా సపోర్ట్ కావాలి. అసోసియేషన్ సపోర్ట్ కావాలి, స్పోర్ట్స్ అథారిటీ సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ సపోర్ట్. ఎస్ సార్. వాళ్ళకి ఏం లేదు. నేను నేషనల్ సెలెక్ట్ అయితే నా ట్రైన్ టికెట్ నేను కొనుక్కోవడమే. ఎస్ సార్. రెండోది డ్రెస్. ఎస్ సార్. డ్రెస్ కోడ్ ఇప్పుడు నేషనల్లో మనకున్న 29 రాష్ట్రాల వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఎస్ సార్. మన వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా లేదు. చాలా మంది ట్రైన్లలో బాత్రూంలో కూర్చొని వెళ్తారు. కాబట్టి ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే మనం ఎన్నో చేసినాం, గూడ్లు కట్టించినాం, చాలా కార్యక్రమాలు చేసినాం నిరంతరంగా. అయితే దీంతో పాటు ఏంటంటే ఆ పిల్లలకు చెప్పిన నేను బతుకున్నాను రోజు అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్లు నేను ఇప్పిస్తాను, ట్రాక్ సూట్ ఇప్పిస్తా, షూ. నేషనల్ ఎవరు సెలెక్ట్ అయినా మొన్న 1 వీక్ కింద 30 మంది పంపించారు సార్. కరెక్టే సార్. వాళ్ళు వచ్చినప్పుడు అసోసియేషన్ ఆర్గనైజర్ చెప్పింది మా 30 మంది ఆ డీటెయిల్స్ ఇస్తాను. నేను అట్లా కాదు, వాళ్ళని పిలవండి. నువ్వు షాప్కి పోయినప్పుడు డ్రెస్ సైజ్ చూసుకోవాలి, షూ సైజ్ చూసుకోవాలి, ఏది పడితే అది ఇవ్వలేం కదా. వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకుపోయి ఇప్పించేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ ఏడుపు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసి. అదేవిధంగా ట్రైన్ టికెట్ అప్ అండ్ డౌన్. ఇంకా కొన్ని విషయాలు అడిగినప్పుడు ఏంటంటే మాకు మ్యాట్ లేదు. మాకు మ్యాట్ అయితే ఇంకా చాలా మంది పెరుగుతారు.
కాబట్టి మేము నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యేటువంటి ప్రొవిజన్ ఉంది అని చెప్తే దగ్గర ఏంటంటే ఒక వ్యాయామశాలకు సంబంధించి 8 నుంచి 12 మ్యాట్స్ కావాలి. ఎస్ సార్. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 126 వ్యాయామశాల. వ్యాయామశాల ఉంది. కానీ నువ్వు ఓవరాల్గా తీసుకుంటే 126 లేవు. ఆ 126లో ఏంటంటే కొంతమంది ఇంటి మీద ఉన్నాయి, అచ్చా కొన్ని వాళ్ళ పర్సనల్ రూమ్ ఉపయోగించుకునేటి. సార్ ఇవన్నీ మీరు స్టడీ చేశారా సార్? అవన్నీ నేను మనిషి పంపించాము వాళ్ళని. Hmm. అదంతా చేసిన తర్వాత మనం ఓవరాల్గా తేలింది ఏంటంటే కొన్ని వాళ్ళు ఎవరో ఇప్పించినాయో సొంతంగా ఉన్నాయో కొన్ని ఉన్నాయి. ఎస్ సార్. మేము రఫ్గా తీస్తే 54 54. ఓకే. 54 లేవని. సరే వాళ్ళు 60 చిల్లర అంటుర్రు. అది ఏదేమైనప్పటికీ నేను వెంటనే మన వాళ్ళని హర్యానా పంపించాను. ది బెస్ట్ క్వాలిటీ, దాంతోపాటు గ్యారెంటీ అవన్నీ ఆర్డర్ చేసినాం. ఎస్ సార్. ఈ 20 తారీఖు వస్తాయి. 23rd, 24th నాడు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ రోజు వాళ్ళకి ఉంటుంది. సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీగా మీరు మినిస్టర్ ఉండే. సో సార్ నెక్స్ట్ మన గవర్నమెంట్ రావాలి, అట్లాగే మీలాగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి స్పోర్ట్కి సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత పెద్ద సపోర్ట్ గవర్నమెంట్ వస్తాయి రేపు 100% మన గవర్నమెంట్ వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఎస్ సార్. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ రేజ్లింగ్ని గవర్నమెంట్లో పెట్టిస్తాం. ఓకే సార్. పెట్టించిన తర్వాత ట్రైన్ టికెట్ కానీ, రెండోది వాళ్ళకి కావాల్సిన డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, షూ కానీ, దీంతో పాటు అన్ని వ్యాయామశాలలు ఎన్ని వ్యాయామశాలలు ఉన్నాయో దాని రిపేర్స్ కానివ్వండి, దాని పెయింటింగ్ కానివ్వండి, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా ఫర్దర్ వేరే ఉంటాయి. ఎస్ సార్. అవి కూడా గవర్నమెంట్ నుంచే వాళ్ళకి ప్రొవైడ్ చేసేది. నేను దానికి ప్రత్యేకంగా జీవో తెప్పించి చేపిస్తాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. సార్ వెల్కమ్.